రావు కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మనతో పాటు సారంగుల అమర్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, మక్తల్ బీజేపీ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు. అమర్ గారు, ఏం జరిగింది అసలు? మీరు మొదటి నుంచి ఉన్నారు, మీరు ఆ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కరెక్ట్. భరత్ గారు నమస్తే. గత 15-20 రోజులుగా కంటిన్యూస్ గా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లను నామినేషన్ వేయనీయకుండా, నామినేషన్ వేస్తే చంపుతామని మొదటి నుంచి కూడా భయభ్రాంతులకు లోన్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ లోకల్ మంత్రి అయిన శ్రీహరి గారు పదే పదే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మక్తల్ మున్సిపాలిటీలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు సిట్టింగ్ చైర్పర్సన్ కూడా భారతీయ జనతా పార్టీ. సో ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ గెలవద్దు బీజేపీ అనే ఉద్దేశంతో గత 15-20 రోజులుగా అందరిని భయపెట్టడం ఎంత జరుగుతున్నది. అయితే ఈ మహదేవప్ప అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎరుకల సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎస్టీ వార్డుకు ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎస్టీలను ఈజీగా బెదిరించవచ్చు, బెదిరిస్తే వాళ్ళు బెదురుతారు అనే అపోహతోని అతని పైన విపరీతమైన ఒత్తిడి తీసుకురావడము అని 15 రోజుల క్రితం తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పడం జరిగింది. అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీలో ఉన్నారా? ఆయన మొదటి నుంచి బీజేపీ కార్యకర్త. ఓకే. అయితే ఇప్పుడు పోటీ చేస్తుంది వాళ్ళ బ్రదరే అంటున్నారు కాంగ్రెస్ నుంచి. కాదు, వాళ్ళ బ్రదర్ కాదు. వాళ్ళ బ్రదర్ అక్కడ వాళ్ళ బ్రదర్ కు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసింది. ఓకే. ఇంకొక బ్రదర్ అతను టిఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కజిన్ బ్రదర్. ఓకే. టిఆర్ఎస్ నుంచి ఇంకో కజిన్ బ్రదర్. అయితే ఈయన మొదటి నుంచి గత వారం రోజుల నుంచి ప్రెజర్ విపరీతంగా పెంచిన తర్వాత నిన్న ఎలక్షన్ ర్యాలీ జరిగింది ఇక్కడ. లాస్ట్ రోజు చాలా అద్భుతమైన ర్యాలీ జరిగిన తర్వాత ఇంకా మంత్రి గారు తట్టుకోలేక, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తున్నది ఇక్కడ అని తట్టుకోలేక, ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గము, చిన్న వ్యక్తి, ఎరుకల సామాజిక వర్గము వాళ్ళని బెదిరిస్తే బెదురుతారనే ఉద్దేశంతో నువ్వు గెలిచిన తర్వాత కూడా ఎత్తుకపోతాం మేము, ఈ టైప్ ఆఫ్ వాళ్ళ లోకల్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టియడము, ఆ లోకాలిటీలో ఉన్న గ్రూపులలో వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాట్సాప్ మెసేజ్ ఉన్నాయా అట్లా గెలిచిన తర్వాత ఇప్పుడు అన్ని ఫోన్లను పోలీసులు జప్తు చేసుకున్నారు రాగానే. అయితే భరత్ గారు, ఇక్కడ అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ ఏజెంట్ల లాగా, కండువ కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల లాగా పనిచేస్తున్నారు. మేము అక్కడే ఉండంగానే వెంటనే మేము రాకముందే ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వైఫ్ దగ్గరికి వెళ్ళి అంటే నాకు ఓట్లు పడవు, నేను ఓడిపోతానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నట్టుగా స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులే. అంటే సూసైడ్ నోట్ అయితే రాయలేదు మహాదేవప్ప, కానీ వాళ్ళ వైఫ్ నుంచి స్టేట్మెంట్ తీసుకునే ముందు వాళ్ళ వైఫ్ వీడియో ఆధారాలు ఏమున్నాయి, నా భర్తను చాలా బెదిరించి గత వారం రోజులుగా చాలా మానసికంగా సంక్షోభం చేస్తే చనిపోయినాడు, అందుకు సూసైడ్ చేసుకున్నాడని ఆమె వీడియోలో లైవ్ లో కూడా మన టీవీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత కూడా ఇక్కడ ఎస్ఐ సిఐ ఇద్దరు మంత్రికి, లోకల్ మంత్రికి ఏజెంట్ల లాగా వచ్చి దొంగ దారిన ఆమెకు కనీసం ఈ రిపోర్ట్ లో ఏముంది అని కూడా వినిపించకుండా, ఎందుకంటే చదువుకొని వాళ్ళకు జనరల్ గా మీరు కంప్లైంట్ రాసేటప్పుడు వినిపిస్తాం మనం, ఇది రాశానమ్మా అని. వాళ్ళు ఒప్పుకుంటేనే సంతకం పెట్టాలి. వాళ్ళు ఏదో పాపం పోలీసులు కదా అని సంతకం పెడితే వెంటనే దాన్ని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసి ఆగ మేఘాల మీద ఏదో ముంచిపోయినట్టు. సో ఇది ఇక్కడ తతంగంగా జరుగుతున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ డికే అరుణ గారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు మాన్య రామచంద్రరావు గారి నేతృత్వంలో ఒకవేళ ఆ ఎఫ్ఐఆర్ ను మార్చి సరైన ఎఫ్ఐఆర్ రాయకుంటే మంత్రి శ్రీహరి ఇంటి ముట్టడికి మేము కాలిచ్చాము, ఇంకొక 10 నిమిషాలు సమయం అడిగారు ఎస్పీ గారు. ఈ 10 నిమిషాలలో గిట్ట ఎఫ్ఐఆర్ మార్చకుంటే, ఎందుకంటే ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కోస్గి వార్డులు, కోస్గి మున్సిపాలిటీలో కూడా ముఖ్యమంత్రి బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు మా ఎస్టీ క్యాండిడేట్ ను, అక్కడ కూడా ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్ ను ఎత్తుకుపోయి హైదరాబాద్ లో ఉంచారు కిడ్నాప్ చేసి. బలవంతంగా వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఫస్ట్ తెలవలేదు, 24 అవర్స్ వరకు అసలు వాళ్ళు ఎవరు ఎత్తుకపోయినారో కూడా తెలియదు. సో కిడ్నాప్ చేసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండు వేసి హోటల్ దాచిపెట్టారు. ఇట్లా ముఖ్యంగా ఎస్టీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ, ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి ఎస్టీల ఓట్లు పడితే వీళ్ళకు ఖచ్చితంగా ఎస్టీ అభ్యర్థులు గెలుస్తారనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా
ఎస్టీ అభ్యర్థులని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వం చాలా దారుణమైన, మరి పోలీసుల వ్యవహారం అయితే అసహ్యకరంగా ఉంది. అసలు ఒక చదువుకోని మహిళ దగ్గరికి వెళ్ళి దొంగతనంగా సంతకం పెట్టించుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. సో ఇప్పుడు ముందు వీడియోలో చెప్పింది అయితే బెదిరించారు అనే చెప్పింది ఆమె క్లియర్ గా. ముందు బెదిరించారని చెప్పింది, ఇప్పుడు కూడా ఆవిడ బెదిరించారనే చెప్తున్నారు. 100% నేను సంతకం, నాకు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టించారు, నాకు చదవలేదని కూడా చెప్తున్నారు వాళ్ళు. సో అందు గురించే ఇప్పుడు వెంటనే డీజీపీ గారితో కూడా మాట్లాడడం రామచంద్రరావు గారు. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ మార్చకుంటే మంత్రి శ్రీహరి వాళ్ళ ఇంటి ముట్టడి బీజేపీ చేస్తుంది. అవసరమైతే ఇది పార్లమెంట్ స్థాయిలో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. సో లోక్సభలో కిషన్ రెడ్డి, రాజ్యసభలో లక్ష్మణ్ రైజ్ చేసినట్టున్నారు కదా ఇష్యూను. చేశారు. సో కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, రాజ్యసభలో డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు. సో ఇది 100% దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మంత్రి సౌమ్యుడు శ్రీహరి అటువంటి జనరల్ గా ఆయనకు అటువంటి ట్రాక్ రికార్డ్ లేదు, ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. భరత్ గారు గత 15-20 రోజులుగా నేను ఇక్కడే ఉంటున్నా. నిన్న రాత్రి 14వ వార్డు, అంటే మంత్రి ఎక్కడైతే పుట్టి పెరిగిన వార్డు ఉందో అక్కడ కూడా మన పిల్లలను బెదిరించడం జరిగింది. ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశారు, బెదిరించి మీరు ఇళ్లలోకి బయటకు వెళ్ళాలని. నిన్న సాయంత్రం మన ర్యాలీ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎవరు ప్రచారం చేయవద్దు, అయినా మంత్రి గారు ప్రతి వార్డులో హాల్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన దాన్ని విరమించారు. లేకుంటే అన్ని చోట్ల విపరీతమైన దౌర్జన్యం ఉందండి భరత్ గారు ఇక్కడ. ఎందుకంటే నేను ఎక్కడ ఇంత దారుణమైన దౌర్జన్యం చూడలేదు. మంత్రి సౌమ్యుడు ఇదంతా హైదరాబాద్ లో ఒక లెక్క అపరిచితులాగా, అక్కడేమో రామాచారి, ఇక్కడికి వచ్చేసరికి రెమో లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి. హైదరాబాద్ లోనేమో సౌమ్యుడు ఈ టైపు ఇమేజ్ బిల్డ్ చేస్తూ, ఇక్కడికి వచ్చిన మాత్రం ఆయన చేసే ఆగడాలు, భయభ్రాంతులకు లోన్ చేయడము, వాళ్ళ సొంత సామాజిక వర్గము ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ నిన్న రాత్రి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. దాని కనీసం అది పోలీసులు కనీసం దాని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. సో ఈ విధంగా కంటిన్యూస్ గా, ఎందుకంటే నేను 15-20 డేస్ లో చూస్తున్నాను, చాలా దారుణంగా వ్యవహార శైలి ఉన్నది. ముఖ్యంగా పోలీసులది. ఇక్కడ ఉన్న ఎస్ఐ గాని సిఐ గాని వాళ్ళు టోటల్ గా అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లేకుండా మంత్రి గారి ఏజెంట్ల అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నేను పొద్దున చూశాను, నేను అక్కడే ఉన్నాను హాస్పిటల్లో. పోస్ట్ మార్టం జరగడానికి శవం వచ్చున్నది. వెంటనే వీళ్ళు టకటక సంతకాలు పెట్టించేసి వాళ్ళ వైఫ్ తోని అబద్ధపు, అంటే ఆమె చదివి వినిపించకుండా ఏం రాసామన్నది సంతకం పెట్టి వెంటనే వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. సో అప్పుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో డబ్బులు లేవు, ఎట్లా గెలిచేది, గెలుపుపై భయంతో అని వాళ్ళు ఇచ్చారా స్టేట్మెంట్ పోలీసులు ఇప్పుడు చెప్తున్న దాని? కరెక్ట్, ఇదంతా దొంగ స్టేట్మెంట్ భరత్ గారు, ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి చూస్తున్నాను కదా, అక్కడ 100% భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానం. ఎందుకంటే అది ఎస్టీ నియోజకవర్గం, ఎస్టీ వార్డ్ అయినా కూడా అక్కడ యాదవ సామాజిక వర్గము, మిగతా బీసీ సామాజిక వర్గం చాలా ఉంటుంది. వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. మేము 100% గెలిచే వార్డ్ అది. అలాంటి చోట ఇది జరగడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అతను కేవలం భయపడడంతో మాత్రమే ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఓడిపోతా అతను ఖచ్చితంగా నిన్న ఈవినింగ్ ర్యాలీలో ఎంపీ డికే అరుణ గారి దగ్గరకు వచ్చి స్పెషల్ గా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగి, అమ్మ నేను గెలుస్తున్నా ఖచ్చితంగా, నాకు నమ్మకం వచ్చింది అని చెప్పి వెళ్ళిన వ్యక్తి రాత్రి వెళ్ళేసరికి సూసైడ్ చేసుకునేంత దారుణమైన పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఒకవేళ లోకల్ వాళ్ళు బెదిరించుకుంటే, ఆమె చెప్తుంది కదా, వాళ్ళ వైఫే చెప్తున్నది, నువ్వు గెలిచినా నేను ఎత్తుకపోతాము అని బెదిరిస్తే. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ? ఇప్పుడు ఎరకల కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ తక్కువ ఉన్నాయా? అంటే చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. ఎరకల సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు ఒక 10 ఉంటాయి. ఆ 10లోనే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళే కంటెస్ట్ చేయాలి. సో
బీజేపీ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారు, మనం ఖచ్చితంగా గెలిచే వార్డు అది. అలాంటి చోట వీళ్ళు ఎట్టి పరిస్థితులలో అంటే ఎక్కడ బీజేపీ గెలుస్తున్నదో అని ఓరోలేక బెదిరియడము. ఒక్క ఈయనని అని కాదు, ఈయన ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాము భరత్ గారు. మిగతా అందరు అభ్యర్థులను కూడా ఇదే విధంగా భయపెట్టడం జరుగుతున్నది. సో అందు గురించే మనము పదే ఇప్పుడు మొన్నటి కోస్గి ఇన్సిడెంట్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా అందరితో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. కాకపోతే మన బ్యాడ్లకి ఏంటంటే అనుకోకుండా పాపం వీరు కనీసం మా ఎవరితో మాట్లాడినా కూడా రాత్రిలో రాత్రి ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుండే. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన ఎంత భయపడ్డాడో, ఏ విధమైన అంటే ఫ్యామిలీకి సంబంధించి ఏం బెదిరించారో తెలియదు కదా మనకు. సో అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఫోన్ రికార్డులు ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎందుకంటే వెంటనే అక్కడ ఈ కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ పోలీసులు జప్తు చేసుకున్నారు. సో ఆ ఫోన్లన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో దాన్ని బట్టి మనము అంటే ఇన్వెస్టిగేషన్ అది కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులను చూస్తే మాకైతే నమ్మకం లేదు, వీళ్ళు ఖచ్చితంగా మసూస్ మారడికాయ ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తున్నది. బెదిరిస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయింది ఎన్ని రోజుల క్రితం? కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇంతకుముందు? 15 days బ్యాక్ జాయిన్ జాయిన్ కాలేదు. బెదిరించి అంటే ఇక్కడ నుంచి ఇంట్లోంచి తీసుకొని వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ కండువ కప్పారు. కండువ కప్పి 4 రోజులు అక్కడ దాచడం జరిగింది. అయినా అతను ఇట్లా కాదు అని నేను భారతీయ జనతా పార్టీ నుంచే కంటెస్ట్ చేస్తాను నిర్ణయం తీసుకొని ఆయన మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను వారికి బీఫామ్ నేనే ఇచ్చాను కదా. బీఫామ్ ఇవ్వడము, తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆయన రోజు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడము. నిన్న సాయంత్రం కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు వారు. అంటే ఇప్పుడు మక్తల్ మున్సిపాలిటీ లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందంటారు, అంటే బీఆర్ఎస్ అప్పుడు కలిసి ఉందో? లేదు అప్పుడు బీజేపీ అలోన్ గా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత బీజేపీకి ఒక ఓటు తక్కువ అయితే ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, వారు ఎక్స్ అఫీషియో ఓటు వేసి బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు. ఎన్ని భయభ్రాంతులకు లోన్ చేసినా బీజేపీ చైర్పర్సన్ ఎప్పుడు కూడా వేరే పార్టీలో జాయిన్ కాలేదు. ఆయన కూడా మన కమిటెడ్ కార్యకర్త పావని మల్లికార్జున్ అని ఆవిడ ఇక్కడ చైర్పర్సన్ ఉండే. వారు కూడా ఎన్నో ప్రలోభాలు, మీకు తెలుసు కదా భరత్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా బీజేపీ కార్యకర్తలను గోస ఉచ్చుకున్నది అనేది. అవన్నీ అయినా కూడా అమర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. భారతీయ జనతా పార్టీ ఎంపీ డికే అరుణ గారు